చంద్రశేఖర్ రెడ్డి, చందు, చాందిని. నాట్యం అనేది చందుకి ప్రాణం అనేది నాకు తెలుసు. మా నిజామాబాద్ అబ్బాయి. అవును. అక్కడ హరిత అనే ఒక అమ్మాయి క్లాసికల్ డాన్స్ నేర్చుకునేది నిజామాబాద్లో. అమ్మాయి డాన్స్ చూసిన తర్వాత నేను డాన్స్ నేర్చుకోవాలి, పాప ఎంత బాగా నేర్చుతుంది కోరిక ఏర్పడిపోయింది. ఆర్థికంగా లేము, బ్యాక్ సపోర్ట్ లేదు, ఎటెల్లలో తెలియదు. టంగుటూరి భీమన్ మాస్టర్ గారి దగ్గర శిష్యరికంగా ఉండి డాన్స్ నేర్చుకున్నాను. నిజామాబాద్కు ఈరోజు డాన్స్ అంటూ ఉంది అంటే బికాస్ ఆఫ్ టంగుటూరి భీమన్ మాస్టర్ గారే. ఎన్ని ఉన్నాయి అసలు నాట్యాలు? రెండే నాట్యాలు, కూచిపూడి, క్లాసికల్ బేస్ కూడా. భరతనాట్యం తమిళనాడు, మోహినియాట్టం కేరళ, కథక్ వచ్చేసి నార్త్ ఇండియన్. ఇవన్నీ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్. ఆ రోజుల్లో లేడీ గెటప్ వేసుకుంటే ఎంతమంది లైక్ చేసేవాళ్ళు, అసలు ఎంతమంది ప్రేమించేవాళ్ళు. అమ్మాయిలాగా చాలా అందంగా, చాలా బాగా కనిపిస్తావు. నాట్యం వేయడానికి, మేకప్ తీయడానికి మధ్యలో చాలా రకాల ఇబ్బందులు 100%. వాష్రూమ్కి వెళ్ళలేము, టైట్ కట్టుకోవాలి, భోజనం తినలేము, ఏది టైట్కి వేసేసుకోవాలి. ఒక్కసారి మేకప్ వేసి కూర్చున్నామంటే ప్రోగ్రామ్ అయిపోయే వరకు నో వాటర్, నో ఫుడ్. అడవేషం వేసావు, నువ్వేంద్ర ఆ టైపా ఈ టైప్ అని గేలి చేసావా. నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఏంద్ర నీలో ఇంత కళ ఉందా. ఒక ఇయర్ వినాయక చవితిలో ఒక ప్రోగ్రామ్కి తీసుకెళ్ళిన తర్వాత ఒక డాన్స్ చేసిన శ్రీదేవిది, సిరిమల్లె పువ్వు. లైక్ క్రేజీ. జగదేక వీడు అతిలోక సుందర్ ఒక సినిమా వచ్చింది. అది శ్రీదేవి గ్రీన్ డ్రెస్. అమ్మని తీని చెప్పాలా, అందాలలో మహోదయం. ఈ దేశంకు జనానందం నా ఎంబడ పడక చేస్తుంది. కొందరు ప్రేమించేవాళ్ళు, కొందరు కామించేవాళ్ళు. అసలు ఏంటో కూడా అర్థమయ్యేసి వచ్చేది కాదు.